హాయ్ ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుంచి మనకంటూ ఒక కళ ఉంటుంది. అది టీచర్ అవ్వాలనో ఏదో ఒకటి. మన చిన్నప్పుడు ఎవరైనా నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావా, ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు కాన్ఫిడెంట్గా నేను టీచర్ అవుతాను, లాయర్ అవుతాను, డాక్టర్ అవుతానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అప్పుడే డాక్టర్ అయినట్టుగా మాట్లాడే వాళ్ళము. ఇప్పుడు ఆ కళ కలగానే ఉండిపోయింది. కొన్ని బాధ్యతలు, పరిస్థితుల ప్రభావం వల్ల కళ కలగానే ఉండిపోయి ఆ కళ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది చూసి ఇలా చెప్పేవాళ్ళని చిన్నప్పుడైనా నవ్వు కూడా వస్తుంది, కానీ ఎక్కువ బాధే కలుగుతుంది. ఆ కళ కలగానే ఉండిపోయింది. నేనేనా, మీరు కూడా అలాగే మీ కళ అంటూ నెరవేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి మన ఆడవాళ్ళలో 100% 30% మెంబర్సే వాళ్ళ కళ నెరవేర్చుకోగలిగి ఉంటారు. 70% మంది నాలాగే మిగిలిపోయి ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు టీచర్ అవ్వాలని చాలా కలగన్నాను, కానీ అది కలగానే ఉండిపోయింది. కానీ అంబేద్కర్ గారి గురించి మనం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు. అసలు స్కూల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదంట. నేల మీద బయట కూర్చోబెట్టి చదువు చెప్పేవాళ్ళంట. కనీసం గ్లాస్తో నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదంట. నీళ్లు కూడా ఇచ్చేవారు కాదంట అసలు. అలాంటి వ్యక్తి అలాంటి అవమానాలన్నీ తట్టుకొని నేను ఎలాగైనా పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఎక్కడ కాదు సముద్రాలను దాటుకొని అక్కడికి అమెరికా వెళ్ళి ఎన్నో డిగ్రీలు సాధించడమే కాకుండా మన రాజ్యాంగాన్ని కూడా ఆయనే రాశారు. ఆయన అంత పట్టుదలతో నేను ఈ కళ నెరవేర్చుకోవాలి అనుకున్నారు గనకే ఆయన సాధించగలిగారు. అలాగే మనం కూడా అనుకొని ఉంటే అంబేద్కర్ లాగా అంత కాకపోయినా ఆయనలో కొంచెం ఏదో కొన్ని మనం బాగా చదువుకునే వాళ్ళం, ఏదో ఒకటి సాధించే వాళ్ళం. కళ కనడమే కాదు, దాన్ని నెరవేర్చుకునే మార్గం కూడా మనమే చూసుకోవాలి అని నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. నా జీవితం అయితే ఇక్కడితో అయిపోయింది. నా పిల్లలు ఏమనుకుంటున్నారో అవి నేను చేయగలుగుతాననే కాన్ఫిడెంట్, అంటే కళతోనే ఉన్నాను. చూద్దాం. ఓకే, మీలో నాలాగే ఎంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కళ నెరవేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఎక్కడో చోట నచ్చే ఉంటుంది. మీ మనసుకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా అంబేద్కర్ గారి లాగా కళలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.